అస్సలాముఅలైకుం ఎవరివన్, మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు కాసెస్ కిచెన్. ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. సో కుదరట్లేదండి బాబు, కొంచెం కుదిరినప్పుడు పెడుతుంటే నా ఛానల్ని కొంచెం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు. అయితే ఫస్ట్ అయితే ఇదైతే నేను రొయ్యలు చింత చిగురు కర్రీ చేయబోతున్నానండి. సో దీనికోసం అయితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, అలాగే చింత చిగురిని క్లీన్ చేసి పక్కకు పెట్టుకుందాము. అట్లాగే రొయ్యల్ని నీట్గా ముందు వేడి నీళ్ళల్లో కొంచెం సోక్ చేసుకొని కడిగిన తర్వాత 2-3 సార్లు కడిగినాక నార్మల్ వాటర్లో ఒక 15 నిమిషాలు సోక్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. అంటే నానబెట్టి పక్కకు పెట్టుకోవాలి. అయితే ఫస్ట్ అయితే ఒక కడాయి తీసేసుకొని ఆ కడాయిలో తాలింపు దినుసులన్నీ వేసుకోవచ్చు. మేము ఆవాలు మాత్రమే వేసుకున్నాము. అలాగే ఇవి వేసుకున్న తర్వాత దీంట్లో కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఏదైతే రొయ్యలు మనం తీసుకున్నామో ఆ రొయ్యలు కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని ఈ రొయ్యలు మంచిగా మగ్గే వరకు కూడా, అంటే ఇప్పుడు ఆల్రెడీ నీళ్ళల్లో నాని ఉన్నాయి కాబట్టి ఇవి క్రిస్పీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా ఆయిల్లో వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇది ఒక్కటే టైం టేకింగ్ ప్రాసెస్, మిగతా అంతా కూడా సింపుల్గా కుక్ అయిపోతుందండి. కర్రీ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. సో క్విక్ అండ్ ఈజీగా అయిపోయే రెసిపీ ఇది ఒకటని చెప్తాను నేను. కాకపోతే రొయ్యలు ఒక్కటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అంతే తప్పించి వేరే ఏమీ లేదు. ఈ రొయ్యలు అనేది ఇట్లా కుక్ చేసుకున్నప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేనైతే ఏమి ఉప్పు కానీ పసుపు కానీ యాడ్ చేయలేదు. ఇప్పుడు ఆయిల్లో అంతా వాటర్ తెలుస్తుంది కదా, ఈ వాటర్ అంతా పోయే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలండి. ఇది కొంచెం కలర్ అనేది షేడ్ అయ్యే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. అది కొంచెం కుక్ అయినాక నేను పసుపు అనేది యాడ్ చేసుకున్నాం. మేము పసుపు యాడ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, కరకరలాడే స్టేజ్ వస్తే చాలా, అంతకుమించి ఏం అవసరం లేదు. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకొని మంచిగా మగ్గే వరకు కూడా మనం మగ్గి పెట్టుకోవాలండి. మేము ఇవన్నీ వేసేసిన తర్వాత దీన్ని కొంచెం మగ్గడానికి టైం పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ రొయ్యలు ఉన్నాయి కాబట్టి ఇది వేగడానికి కొంచెం టైం పట్టేస్తుంది. టైం అంటే ఎక్కువ టైం ఏం కాదు, కొంచెం టైం అంతే. ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకొని ఈ మిక్స్ చేసుకున్నదంతా కూడా లిడ్ పెట్టుకొని మీరు మంచిగా కుక్ చేసుకోండి. లిడ్ పెట్టుకుంటే ఏంటంటే త్వరగా కుక్ అవుతుంది ఏ కర్రీ అయినా సరే. అట్లాగే మీరు ఈ దీంట్లో సాల్ట్ కూడా వేసుకొని కుక్ చేసుకుంటే ఇంకొంచెం ఫాస్ట్గా కుక్ అవుతుందండి. సో మేము మర్చిపోయాము సాల్ట్ వేసుకోవడము. సో అది కుక్ అవడం అనేది టైం ఎక్కువ తీసేసుకుంది. అంటే ఉల్లిపాయ అనేది త్వరగా ఫ్రై అవ్వలేదు అంతే తప్పించి వేరే ఏమీ లేదు. అలాగే సాల్ట్ వేసినాక ఫ్రై చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. అలా 1 నిమిషం లిడ్ పెట్టేసుకొని, 1 నిమిషం కూడా ఎక్కువ పట్టదండి. మీరు అప్పుడప్పుడు ఓపెన్ చేసుకుంటూ కుక్ చేసుకుంటూ ఉండాలి, తిప్పుకుంటూ ఉండాలి మాడిపోకుండా. అలా చూస్తున్నారు కదా, సరిగా ఫ్రై అంటే కుక్ అవ్వలేదు. ఇంకా దీంట్లో మేము ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాము. సాల్ట్ యాడ్ చేసుకుంటే చెప్పాను కదా, త్వరగా ఆనియన్స్ అనేవి త్వరగా కుక్ అవుతాయి. మేము సరిపడా వేసుకుంటే మీరు వేసుకోండి, లేదు అనుకుంటే మీరు అది కుక్ అవ్వడం వరకే వేసుకుంటే కనుక మళ్ళీ ఒక్కసారి కర్రీ దించే ముందు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మళ్ళీ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మొత్తం ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా, ఉల్లిపాయలు మగ్గిపోయినాక దీంట్లో టమాటోస్ కూడా యాడ్ చేసేసుకున్నాం మనము. ఈ టమాటాస్ కూడా యాడ్ చేసేసుకొని టమాటాస్ కుక్ అవ్వడానికి లిడ్ పెట్టుకొని కుక్ చేసుకున్నాము. టమాటాస్ ఎక్కువ టైం తీసుకోదు, సాఫ్ట్గా అయిపోతాయి, పెద్ద ప్రాసెస్ ఏం కాదు టమాటాస్ కుక్ అవ్వడం అనేది కూడా. టమాటాస్ అంటే చాలా సాఫ్ట్, త్వరగా ఆ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి త్వరగా కుక్ అయిపోతుందండి. ఇది ఇలా మెల్లగా కుక్ చేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది, కానీ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నంత టేస్ట్ అయితే రాదు. సో కుక్ చేసుకునేటప్పుడు మీరు టైం పట్టినా కూడా చిన్నగా కుక్ చేసుకోండి. సో అట్లాగా మెల్లగా కుక్ చేసుకుంటే మొత్తం మంచిగా కుక్ అయిపోయింది. టమాటాస్ కూడా మంచిగా మగ్గిపోయినాయి, చూస్తున్నారు కదా. ఇలా కుక్ అవుతూ ఉన్నప్పుడు మేమైతే దీంట్లోకి మసాలా కారం యూస్ చేస్తున్నాము. మసాలా కారం అంటే కారంలో అన్ని ధనియాలు, జీలకర్ర, అలాగే మన వెల్లుల్లిపాయలు, ఇంకేం వేస్తారో మా మమ్మీ ఈసారి కారం పట్టించేటప్పుడు నేను మీకు అది కూడా చూపిస్తాను. మేము అలాగా మసాలా కారం యూస్ చేస్తున్నాము. అంటే మామూలు కారం వేస్తే ఏమవుతుందంటే పచ్చి వాసన, మరీ ఘాటు స్మెల్ అనేది వస్తుంది. అందుకని మేము ఇట్లాగా మసాలా కారం అనేది యూస్ చేస్తాము. లేదు అంటే మీరు కారం వేసినాక వెల్లుల్లిపాయ దంచుకున్నా కూడా మీకు కారం స్మెల్ అంత తెలియదండి. అయితే వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుంది కాబట్టి కర్రీకి మంచి స్మెల్ వస్తుంది, మంచిగా ఫ్లేవరింగ్ అనేది వస్తుంది. సో ఇట్లా కుక్ చేస్తున్నప్పుడు
మేము ఆల్రెడీ మసాలా కారం వేసాం కాబట్టి దీంట్లో నేను వేరే వేయట్లేదు, అంటే వెల్లుల్లిపాయ అనేది వేయట్లేదు. ఇప్పుడు కారం వేసేసుకున్నాము. ఈ కారం వేసేసుకున్న తర్వాత మంచిగా కుక్ చేస్తూనే అంటే మిక్స్ చేస్తూనే ఉన్నాం మేము. కారం వేసుకున్నాక ఇంకా దీంట్లో ఏదైతే మనం క్లీన్ చేసి పెట్టుకున్నామో మనకి ఇంగ్రీడియంట్ వచ్చేసి చింత చిగురు. ఈ చింత చిగురు అనేది సీజన్స్లో దొరుకుతుంది, అన్ని వేళలా దొరకదు. కానీ వర్షం పడితే పులుపు విరిగిపోతుంది అనేది చెప్పారు మా మమ్మీ. సో ఇట్లాగా మీరు అంతా కంప్లీట్ అయిపోయి ఇంకొక టూ మినిట్స్లో ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తాం అనగా ఈ చింత చిగురు వేసుకోండి, త్వరగా మగ్గిపోతుంది చింత చిగురు. సో చింత చిగురు అనేది చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది కాబట్టి ముందు వేసుకోలేదండి, దించే ముందు వేసుకున్నాము. దీంట్లో కొత్తిమీర వేసుకున్నాము. సర్వ్ చేసుకోవడమేనండి, చాలా టేస్ట్ ఉంటుంది.